Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. ఎట్టకేలకే రఘురామకృష్ణంరాజు పంతం నెగ్గింది. నిన్న మొన్నటి వరకు ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు దాదాపు అంతా అనుకున్న సమయంలో నేను రెడీ అంటూ త్రిబుల్ రంగంలోకి దిగారు. అయితే చిన్న చేంజ్, ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు. మరో పెద్ద చేంజ్ ఏమిటంటే టీడీపీ కండువా కప్పుకొని ఎన్నికల రణరంగంలో అడుగు పెడుతున్నారు. ఏపీ ఎన్నికల రాజకీయంలో ఇటువంటి మార్పులు ఉత్కంఠను రేపుతున్నారు. రఘురామ రాకతో టీడీపీలో సీట్ల సర్దుబాటు జరిగింది. నర్సాపురం ఎంపీగా బరిలో దిగాలని చూసిన రఘురామరాజుకు కాలం కలిసి రాలేదు. బీజేపీ సీటు నిరాకరించడంతో ఆయన టీడీపీలో చేరారు. ఆయనకు నర్సాపురం ఎంపీ స్థానం కోసం చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కమలం పార్టీ అక్కడ అభ్యర్థిని ప్రకటించేసింది. దీంతో నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని ఉండి నియోజకవర్గం నుంచి రఘురామను బరిలోకి దింపుతున్నారు. ఎంపీగా గెలిచి 5 ఏళ్ల పాటు వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చిన త్రిబుల్ శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీ నుంచి ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే ఉండి నియోజకవర్గానికి తొలుత రామరాజు పేరును ప్రకటించింది టీడీపీ. తాజాగా సమీకరణాల నేపథ్యంలో ఆ టికెట్ను రామరాజుకు కాదని రఘురామకృష్ణంరాజుకు ప్రకటించింది టీడీపీ అధిష్టానం. 2019లో రఘురామకృష్ణంరాజు వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఏకంగా సొంత పార్టీ అధిష్టానంపైనే అనేక విమర్శలు, ఆరోపణలు చేశారు. దాంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది వైసీపీ అధిష్టానం. అయినప్పటికీ అటు పార్టీకి రాజీనామా చేయకుండా ఇటు వేరే పార్టీలో చేరకుండా ఉంటూ వచ్చారు. మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటం, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవటంతో రఘురామకృష్ణంరాజు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం నాడు టీడీపీలో చేరారు. రఘురామకృష్ణంరాజు ఎలాగైనా ఉండిలో గెలిచి చంద్రబాబు రుణం తీర్చుకోవాలని చూస్తున్నారు.